హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫైర్ స్ట్రోమ్లో ఒక మెంబరు దువ్వాడ మాధురి గారు, అదే దివ్వల మాధురి గారు. సో ఈవిడ వెళ్ళినప్పటి నుంచి ఎవరు ఏం మాట్లాడినా పుండు మీద కారం జల్లినట్టు మహా ఘోరంగా మహా టార్చర్గా ప్రతీదీ పంచాయతీ అయిపోయింది. కూర్చోన్న పంచాయతీ, నిలబడ్డ పంచాయతీ అయిపోయింది. సో దీని మీద రకరకాలుగా కింద కామెంట్స్ చూసినా, లేదంటే జనాల వర్షన్ ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళు కూడా, అండ్ శ్రీనివాస్ గారు కూడా రీసెంట్గా ఏదో వీడియోలో సంథింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి లేక మాట్లాడినట్టు కూడా అనిపించింది. అండ్ కామెంట్స్ వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ అయిపోయే లోపు బ్రేకప్ అవ్వచ్చా, లేదంటే ఏంటి, ఎటు వెళ్తుంది, ఆ గొడవలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం విశ్లేషణకు వద్దాం. ఇప్పుడు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? చూస్తున్నారా సార్ బిగ్ బాస్? ఫైర్ స్ట్రోమ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచే చూస్తున్నా, అంతకుముందు అసలు చూడబుద్దవలేదు. మాధురి గారి కోసం లాస్ట్ శ్రీజ వెళ్ళిపోయినప్పటి నుంచి చూస్తున్నా నేను బిగ్ బాస్. శ్రీజ వెళ్ళిపోయినప్పటి నుంచి సార్ ఎక్కడెక్కడో లింక్ తగులుతుంది సార్ నాకు మీరు అలా అంటుంటే. నిజం అంటే వాళ్ళందరూ ఉన్నంతసేపు అంత ఒక రకంగా అనిపించింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ పికిల్స్, ఎప్పుడైతే దివ్యల మాధురి గారు, ఎప్పుడైతే ఈ ఫైర్ స్ట్రోమ్ వీళ్ళందరూ వచ్చారో అప్పటి నుంచే చూడటం స్టార్ట్ చేశా. చూడాలనిపిస్తుంది. అండ్ అప్పటి నుంచే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పటి నుంచే బిగ్ బాస్ రోజు లైమ్ లైట్లో ఉంది అంతకు ముందు కంటే. అవును, చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ని పంపించారు. నెక్స్ట్ నౌ అది అడ్వాంటేజే కదా. అవునండి. నెక్స్ట్ ఇకపోతే కంప్లైంట్ ఏంటి, దివ్యల మాధురి ఎందుకు అరుస్తుంది? బాగా ఆమె అరవకపోతే నువ్వు ఎందుకు అరవలేదు అనాలి, కానీ అరిస్తే ఎందుకు అరిచింది? సార్ మరి ఏమనలేదు సార్, ఆ కెప్టెన్ కళ్యాణ్ కూర్చోండి మీతో మాట్లాడాలంటే ఏం కూర్చోకపోతే చెప్తావా? అవునా, మరి వేరేలా ఉంటది అంటే దాని అర్థం ఏంటి? అవును, ఆవిడ అరిస్తే వీళ్ళు కూడా వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది కదా. వేరేలా ఉంటది, అది పెద్ద పదమా సార్? నాకు తెలీదు. వేరేలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? ఏం చేస్తావు? పీకలకు వస్తావా, బయటకు వస్తే వేసేస్తావా, లేకపోతే కంట్లో కారం కొడతావా, మొహం మీద యాసిడ్ పోస్తావా? బయటకు వచ్చేసరికి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఏం చేస్తావు? వేరేలా ఉంటుంది అంటే ఏం చేస్తావు? లేదా నువ్వు ఆర్మీ కాబట్టి కాల్ చేస్తావా? అలా లేదు, ఆవిడ అరుస్తుంది కాబట్టి ఈయన మెల్లగా మాట్లాడుతున్నాడు కాబట్టి మేము కూడా గట్టిగా అరవాల్సి వస్తుంది. మీరు అరవకండి అన్నప్పుడు నువ్వు ఓకే, వేరేలా ఉంటుంది అంటే నువ్వు అరవట్లా, రెచ్చగొడుతున్నావు. నువ్వు రెచ్చగొట్టాక ఆమె అరిచినప్పుడు ఆమె అరుస్తుంది అని చెప్తున్నావు. వీళ్ళు ఎప్పుడైనా సరే, ఇక్కడనే కదా ఎక్కడైనా చూసుకో, అరిచే వాళ్ళదే మనకి వినిపిస్తుంది, వాళ్ళని గిల్లే వాళ్ళకి మనకు తెలియదు. అవును, సైలెంట్గా గిల్లుతారు. ఇక్కడ కూడా జరిగేది అదే. నెక్స్ట్ ఎగ్ దోశలో కర్రీ గురించి మాట్లాడుకుందాం. నేను ఒక మదర్ని అన్నప్పుడు అక్కడితో ఆగిపోవాలి, ఎక్స్టెండ్ చెయ్యొద్దు. నా పర్మిషన్ అంటే చిన్న ఇష్యూని ఇంత చేసింది ఆ పిల్ల, అంత అవసరం లేదు. ఆమె ఏం చేసింది, ఎగ్ దోశ వేసుకుంది, నంచుకోవడానికి కర్రీ ఇంత వేసుకుంది. షీ నోజ్ నేను ఒక మదర్ని అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ చూసుకొని తీసుకుంటా. ఇప్పుడు మొత్తం కర్రీ వేసుకుంటే నువ్వేమన్నా అనొచ్చు, ఇప్పుడు ఎవరికి లేనిది నువ్వు తీసుకున్నావు అంటే నువ్వేమన్నా అనొచ్చు. 1 స్పూన్ ఈజ్ నాట్ మ్యాటర్. నువ్వు దానికి అంతసేపు నన్ను అడగాలి, నువ్వు చేసిన తప్పు చాలా పెద్ద నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు మాట్లాడకూడదు. చిరాకేస్తుంది అసలు. తినడం అంటేనే అసలు తినపో అనే రేంజ్కి వచ్చింది. అంటే అట్లా చేయకూడదు. ఎందుకు అలా చేసింది అంటే చెప్తా నేను. సెలబ్రిటీలందరికీ వాళ్ళకి తెలుసు, కొండ ప్రాంతాల్లో షూటింగులు చేస్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, ఉన్నది జస్ట్ అందరు పంచుకొని తింటారు, ఆ పూటకు ఆకలి తీరితే చాలు, నెక్స్ట్ వి విల్ సీ అని ఆర్టిస్టులు కూడా వాళ్ళ అసిస్టెంట్లకి పెడతారు, వాళ్ళ మేకప్ మ్యాన్లకి పెడతారు. అందరూ తిన్న తర్వాత క్రూ అంతా బాగుంది, మనం ఇక నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అందరం కడుపు నిండా తిందాం, మన దగ్గర ఇప్పుడు ఇంతే ఉంది అన్నప్పుడు ఆర్టిస్టులు, హీరోయిన్లు ఏ తేడా ఉండదు, సెలబ్రిటీస్కి తెలుసు. నెక్స్ట్ ఎక్కువ జర్నీలు చేసేవాళ్ళు, విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళైనా, జర్నీలు చేసే వాళ్ళైనా, గ్రూప్ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కుంభమేళ వెళ్తున్నాం మనందరం బస్సులో, ఒకటో ఉంది. ప్రజెంట్ వెళ్ళేంత వరకు, డెస్టినేషన్ చేరుకునేంత వరకు మన ఆకలి తీరితే చాలు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా తిందాం, దిగిన తర్వాత చూసుకుందాం. ఈ లోపు అనే ఒక పదం వస్తుంది చూడు, అప్పుడు అందరూ అలా పెట్టుకుంటారు. ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంటే, అరిచిన దివ్య సెలబ్రిటీ కాదు, షీఈ్ ఎ కామనర్. ఆమెకు ఆ నాలెడ్జ్ ఉండదు, షూటింగ్ ఎక్స్పీరియన్స్ షీ డోంట్ హ్యావ్. నెక్స్ట్ ఎందుకు జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పంటే, దివ్యల మాదిరి మీరు చూస్తుంటారు ఎప్పుడు ఏదో ఒక ట్రావెలింగ్లోనే ఉంటుందిగా మోస్ట్లీ. నేను పర్సనల్గా చూసా, నా కోసమే ఒకసారి హైదరాబాద్, ఫస్ట్ టైం హైదరాబాద్ నా కోసం వచ్చింది మేము పిలిచినప్పుడు స్టార్టింగ్. ఇక్కడ హైత్లో కలిసాం. నౌ వాట్ హ్యాపెన్, వాళ్ళకు ఒక క్రూ ఉంది. ఆ క్రూ అందరూ కూడా తిన్నారా లేదా పట్టించుకుంటారు. నెంబర్ 1
నెక్స్ట్ నెంబర్ 2, వాళ్ళు కలవడానికి ఒక ప్లేస్కి వచ్చినా కూడా ఎవరెవరిని కలుస్తారంటే ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు ప్రజెంట్ బాలేరు, ఎవరి పరిస్థితి బాలేదో వాళ్ళని పిలిచి మానసికంగా ఆర్థికంగా మోటివేట్ చేసి పంపించారు. నేను చూసాను, కళ్ళారా చూసాను. కాబట్టి ఐ నో హర్, కాబట్టి నేను చెప్పగలను. అండ్ జరిగిన సిచ్యువేషన్లో కూడా అంత చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి. మళ్ళీ మళ్ళీ చూడండి అదే ఎపిసోడ్. నా పర్మిషన్ లేకుండా ఎవరు వేసుకున్నారు? నేనే అమ్మా, కొంచెం మీరేనా తిన్నది అడిగావు? నేనే కొంచెం తిన్నా. ఓకే, డన్. ఎంత తిన్నింది నీకు కనబడుతుంది, ఓ స్పూన్ లేదు అంతే మహా అయితే, కనిపించింది కదా. నెక్స్ట్ టైం నన్ను అడగండి కొంచెం అని ఒక మాట అంటే అయిపోతుంది. యు ఆర్ నాట్ కన్విన్సింగ్ వేరు, గొడవ పెట్టుకోవడం వేరు. కన్విన్సింగ్ చెప్తా, మేడం ఇక్కడ మేము ఒక రూల్ పెట్టుకున్నాము, నెక్స్ట్ టైం ఇట్లా ఏమన్నా ఉన్నా ప్లీజ్ నన్ను అడగండి. ఓకేమా, నేను కూడా ఒక మదర్నే కదా, తెలుసు ఇంత తిన్నాను, ఇట్స్ ఓకే అని తను చెప్తుంది. నా పర్మిషన్ లేకుండా ఎవరివే నువ్వు తినడానికి నువ్వు మీదికి వస్తే ఆవిడకి ఎలా ఉంటుంది? అడిగే తీరు వేరుమా, 2 ఉంటాయి. 2 నువ్వు మళ్ళీ మళ్ళీ చూడు కావాలంటే అదే ఎపిసోడ్ని. నా పర్మిషన్ లేకుండా ఎవరు తిన్నారు? నేను తిన్నాను. మీరేనా తిరిగింది? అవును నేనే. ఏదో ఇంత వేసుకున్నాను, నెక్స్ట్ టైం నీ పర్మిషన్, నాకు తెలీదు పర్మిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం తీసుకుంటా. ఇది ఒక ఇష్యూనే కాకుండా రీతుతో కూడా పడుకున్నాక ఎవరు బెడ్రూమ్లో మాట్లాడుకోవద్దు, బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి, మా హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నప్పుడు అక్కడ కూడా వాదన జరిగింది బాగా. నేను చెప్తా. ఇప్పుడు మనం స్లీపర్ క్లాస్ ఏసీలో వెళ్తున్నాం, నైట్ జర్నీ చేయాలి, పక్కన గుసగుస 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 మాట్లాడుకుంటే చిరాకేదు వేస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ బస్సులో వెళ్తున్నాం, మంచిగా పడుకున్నావు నువ్వు హ్యాపీగా, పక్కనోడు వీడియోలు చూసుకుంటే ఎక్కువ సౌండ్ పెడితే చిరాకు రాదు? వస్తుంది. అదే కదా చెప్పింది, దాంట్లో తప్పే ఉంది. అదే యువతల వాళ్ళు కూడా, రీతు కూడా ఎందుకంత రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? అదేమా వాళ్ళు అవుతారు అంటే నాకు నచ్చలేదు నీకు నచ్చింది, అక్కడేగా మన ఇద్దరు గొడవ అవుతుంది. నాకు నచ్చలేదన్న పదం మీద నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటా. నా ఇష్టం నాకు నచ్చిందా, నువ్వు కూడా అంతే స్టాండ్, నువ్వు తగ్గాలనుకోవట్లే. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఓవరాల్ ఇక్కడ నేను ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనట్లా. బేసిక్గా ఇప్పుడు దివ్యల మాధురి జర్నీ చూసుకో, క్యాజువల్గా బయట ఎట్లుందో అట్లాగే ఉంది కదా. నువ్వు ఎక్కడెక్కడ చూసినా కూడా గొడవలు, బయట మీరు ఇంటర్వ్యూలలో చూసిన అగ్రెసివ్నెస్సే కానీ యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా మారితే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి, ఈవిడేంటి ఇలా ఉంది అని. ఆవిడ ఎలా ఉందో అలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి? సరే, ఇంకొకటి కింద కామెంట్స్లలో కూడా బిగ్ బాస్ అయిపోయేలోపు శ్రీనివాస్ గారికి మాధురి గారికి బ్రేకప్ అయ్యేలా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ విన్నాం. అవి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మనం ఎందుకు వినాల్సి వస్తుంది? ఊరికే పెడతారు, ఎవడి ఇష్టం వాడిది. బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఏదో రిలేషన్ పెట్టుకోవడానికి లోపలికి వెళ్తారు అనే థాట్ ఉంటుంది చూడు. అఫ్కోర్స్ దాన్ని నా పిల్ల ఆయేషా బ్రేక్ చేసిందిగా. అదే టైంలో భరణికి మాధురి కూడా చెప్పింది కదా, వచ్చి రాగానే మీరు ఇట్లా బ్రదర్ సిస్టర్ అక్క చెల్లి తమ్ము వద్దండి, ఎందుకు మీకు ఏం డిస్టర్బ్ అవుతుందని. ఆ మైండ్ తనలో ఉన్నప్పుడు, తను అలా చెప్పినప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా, తను కూడా అదే మెంటాలిటీతో ఉంటుందిగా. దెన్ అండ్ ఇంకొక రీల్ చూసారా సార్ ఇన్స్టాలో, బర్నీ గారు ఇలా ఏదో మాట్లాడుతుంటే ఆవిడ ఇలా వెనక్కి తిరిగితే ఒక రీల్ ఏదో స్క్రోల్ అవుతుంది బాగా. ఆ రీల్ పైన ఒపీనియన్ ఏంటి? నేను చెప్తా. అనుకోకుండా మీరు ఇప్పుడు తను నిన్నందరికీ డ్యాన్స్ నేర్పించింది, ఓకేనా, దిత్తై నేర్పించింది, ఇలా వదిలేయండి అని. ఆడవాళ్ళకంటే ఓకే. ఇప్పుడు పవన్నో లేకపోతే ఎవరినైనా పట్టుకొని ఈ చెయ్యి ఇటు ఈ చెయ్యి ఇటు అని చెప్పింది అనుకోండి, మీరు ఇటు అటు మిక్స్ చేసి ఒక మంచి లవ్ సింబల్ వేసి మ్యూజిక్ వేస్తే ఏం పోర్ట్రే అవుతుంది? లవ్ పోర్ట్రే అవుతుంది. మరి అట్లా తయారు చేస్తున్నారు అంతే, అంత మించి ఇంకేమీ లేదు. అంతే అంటారు. మేబీ ఇంకొక కామెంట్ కూడా, ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇవిడ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మేబీ మీ గెస్ ప్రకారం ఎప్పటి వరకు ఉండొచ్చు? ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు, పేరెంటల్ వీక్ వరకు అయితే ఉంటుంది. ఓకే, ఆయన కూడా రావాలి కదా లోపలికి, అందరికీ అదే కదా కావాలి. దెన్ అలా ఎలా పంపిస్తారు చెప్పు? ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేది బ్లైండ్లీ. నేను చెప్పాలనుకుంటే రాము రాథోడ్ వెళ్ళిపోతాడు, దివ్య కూడా ఉంది లైన్లో. దివ్య నీ కంటెంట్ ఇస్తుంది, రాము రాథోడ్ నీ దగ్గరకు వచ్చి నామినేషన్లో నేను నిల్చోబెడితే తప్ప కంటెంట్ ఇవ్వట్లా. అసలు ఆయన కనిపించట్లేదు, వేరే కంటెంట్ లేదు. అండ్ మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు ఒక పాటతో ఫేమస్ అయ్యాడు, వచ్చాడు, 5 నెల రోజులు ఉన్నావు చాలదా? ఎక్కువనే, ఇది 7వ వారం సార్. మరి ఇట్స్ ఓకే అబ్బా, ఇనఫ్. మహామహులు పోయారు 7th వీక్ 5th వీక్ అంటే. ఇంతకు ముందు అమ్మో వీళ్ళేంటి అనే వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి నువ్వు ఈజీగా 7th వరకు వచ్చావు, ఇనఫ్. ఓకే, అంతమించి అక్కడ నెక్స్ట్ నామినేషన్లో ఉంటే కనుక
శ్రీనివాస సాయిపోతాడు. ఓకే. ఆ అబ్బాయి అసలు హౌస్కి వచ్చిన విషయం ఆయనకు కూడా తెలుసోలేదు. అంటే మరి ఇంత పిచ్చి గొడవలు పడలేరు కదా సార్, కొంచెం మేనర్స్గా ఉన్న వాళ్ళు. ఏమో మరి అట్లా. అండ్ సీరియల్ అబ్బాయిలు, తెలుగు రాని అబ్బాయిలు. ఆ గౌరవ్ అయితే ఎందుకు వచ్చాడో అర్థం కాదు. తెలుగు నేర్చుకోవడానికే బిగ్ బాస్కి వచ్చినట్టు, నా దగ్గరకు వచ్చిన ట్యూషన్ నేనన్నా నేర్పిద్దును. ఒక బాల్ టాస్క్ ఒకటి నాకు కావాలని ఏదో ఆడంటే ఫిజికల్ టాస్క్ నేను ఆడగలనని చూపించాడు. ఏమో అట్లా ఉంది పరిస్థితి. ఈ వీక్ అయితే రామురాతో డౌట్ 100%. నాకైతే అనిపిస్తుంది, నా ఉన్న సెన్సెస్ ప్రకారంగా. మరి ఇంకే ఉంటుందో. ఇంకా దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఏమైనా? అబ్బే చిచి ఛాన్స్ అది ఫేర్ ఎలిమినేషన్ కదా, అన్ఫేర్ ఎలా అవుతుంది? ఫెయిర్ ఎలిమినేషన్ అంటే జనాల నుంచి ఎలిమినేషన్ అవ్వలేదు కదా, జనాల హౌస్ మేట్స్ కదా. నుంచి కదా. మరి ఇదే నేను లాస్ట్ సీజన్కి వెళ్తా. ఇప్పుడు శేఖర్ భాషని ఎవరు ఎలిమినేట్ చేశారు? ఆయన్ని నిల్చోబెట్టి ఆ పక్కన ఆయన నిల్చోబెట్టి దండలేసి దండం పెట్టి పంపించారు. అది ఫేర్ ఎలిమినేషనా? కాదు. అప్పుడు మూసుకున్న నోర్లు ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నాయి? అప్పుడు కూడా శేఖర్ భాష రావాలని చాలా మంది ఫైట్ చేశారు సార్. దెన్ ఓకే, ఇప్పుడు కూడా ఫైట్ చేయండి. అదే యాక్సెప్టెడ్. ఇదే బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా అవుతుంది. మిడ్ వీక్ కూడా ఎలిమినేట్ అవుతారు మా. ఓకే. బిగ్ బాసే ఎలిమినేట్ చేస్తారు, మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు. మరి అది అన్ని సీజన్స్లో ఉంటుంది. అది ఫేర్ ఎలిమినేషన్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఆయేషా గారి మీద ఒపీనియన్ ఏంటి? షీ విల్ రాక్. నువ్వు టైటిల్ ఇచ్చినా తక్కువ ఆ పిల్లకి. షీ విల్ రాక్. షీ హ్యాస్ ఎ క్లారిటీ. సెకండ్ ఛాన్స్ ఇది, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఆమెకు తెలిసింది. సంజన అండ్ ఆయేషా ఇద్దరు టాప్ 2లో ఉంటారు ఈ సీజన్. సంజన గారు డల్ అయిపోయారు బాగా. ఆమె ఎంత డల్ అయిపోయినా టాప్ 2లో అయితే సంజన ఆయేషా ఇద్దరు ఉంటారు. ఓకే. తనకు చాలా ఎనర్జీ కూడా ఉంది సార్, అసలు ఎక్కడ కూడా ఇది అవ్వట్లేదు. ఆడించేస్తున్నారు. ఇద్దరు ఉంటారు. లేడీస్ లో టాప్ 2లో సంజన అండ్ ఆయేషా ఖచ్చితంగా ఉంటారు. జెంట్స్ గురించి నాకు ఇప్పట్లో ఇంకేం చెప్పలేను నేను, ఇంకా టైం పడుతుంది. మరి అలైక్య చిట్టి పికిల్స్ గురించి ఏమంటారు? అలైక్య చిట్టి ఏదో చెయ్యాలని వస్తుంది. ఆ పవన్ ని కూర్చోబెట్టి ఏదో ఇప్పుడు నిన్ను పవన్ కి సలహాలు ఇవ్వమని పంపలా లోపలికి. నీదేదో నువ్వు చూసుకో. ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నావు, ఆడు. ఓకే, యో విష్ వాట్ ఎవర్. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదనట్లా. బయట కూడా అంత నెగిటివిటీ ట్రోల్ వచ్చినా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చావంటే నువ్వు స్ట్రాంగే, ఒప్పుకుందాం, తప్పేం లేదు. బట్ అండ్ నాకు ఒక డౌట్, రీతుకి బయట జరిగింది ఎవరైనా చెప్పారేమో అని. ఓకే, నీకు ఏమన్నా అనిపిస్తుందా అలా? లేదు, నాకేం అలా అనిపించలేదు. ఏమో రీతుల్లో నాకు చేంజ్ కనపడింది. ఓకే, ఆ అరుపులు, ఆ కేకలు సైలెంట్ అయిపోయింది. నిన్న కూడా ఆయేషా ఈమెకి చెప్తుంటే అది రీతుకు తగులుతుంది ఇండైరెక్ట్గా. ఓకే, నామినేషన్లో ఆ పిల్ల సైలెంట్గా చూస్తూ ఉంది పింక్ డ్రెస్ వేసుకొని, తెలుసా? చూసిన ఈమెకి చెప్తే ఆమెకు తగులుతుంది, ఇట్లాగే చూస్తుంది. బట్ వాట్ టెలికాస్ట్ చేయలేదు అనుకుంటా. అయినా సైలెంట్ అవ్వలేదు అంటే ఏమో. అయితే దివ్యల మాదిరో లేకపోతే రమ్యనో చెప్పాలి చెబితే. మీతో వాళ్ళకి తెలియదు కదా. అంటే లైమ్ లైట్ లో ఎప్పుడు వార్తల్లో ఉండేది వీళ్ళిద్దరే కదా. సో ఇట్లా నెగిటివిటీ వచ్చినా వీళ్ళకి తెలిసి ఇన్ కేస్. అంటే దివ్య కూడా అంతకు ముందు వెళ్ళింది కదా, కానీ దివ్య చెప్పుండదు. దివ్య వచ్చాక అయినట్టుంది ఇష్యూ. లేదు, అయ్యాకే వెళ్ళింది. మొన్న లాస్ట్ 2 వీక్స్ అయింది సార్ ఆవిడ వెళ్ళి. ఈ గోల 4 నెలల నుంచి జరుగుతుంది. మేబీ అయి ఉండొచ్చు. బట్ ఏమో అది మాత్రం కొంచెం అనిపిస్తుంది నాకు. తెలియకపోతేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆమె డల్ అయిపోతుంది, ఉండదు, ఎఫర్ట్స్ పెట్టలేదు. మేబీ బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ.